నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. గుంటూరు వారి తోటలో 66 లక్షలతో నిర్మించనున్న డ్రైన్లకు ఎమ్మెల్యే నజీర్ భూమి పూజ చేశారు. గత ప్రభుత్వంలో తూర్పు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు అని విమర్శించిన ఎమ్మెల్యే, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టాక పరిశ్రమల స్థాపనకు, మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, కార్పొరేటర్ సమత తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం ఒకవైపు అయితే అభివృద్ధి కార్యక్రమాలు మరోవైపు దూసుకుపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రం నలుమూలలు కూడా సమగ్రంగా అభివృద్ధి చెందుతూ ఓవైపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర నుండి అనంతపురం జిల్లాకు వేలాది కోట్ల రూపాయలు, కర్నూలు జిల్లాలో ఐటీ పార్కులతో సహా వేలాది పెట్టుబడులు, లక్షలాది పెట్టుబడులు ఈ రాష్ట్రంలో ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు స్థానిక సంస్థల్లో కూడా పెద్ద ఎత్తున, అంటే ప్రతిరోజు కూడా ఏదైతే గుంటూరు జిల్లా, ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో రోజు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు జరుగుతూ ఉన్నాయి. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ముఖ్యంగా పేద వర్గాలు నివసించేటువంటి ప్రాంతాలతో పాటు ఏదైతే హాస్పిటల్స్ ఏరియాకు ఉన్నటువంటి గుంటూరు వారితోట ప్రాంతంలో గత 15 సంవత్సరాల నుంచి కనీసం డ్రైన్ని పునర్నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పరుగులెడుతూ ఉంది. దానికి ముఖ్య కారణం నారా లోకేష్ గారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున పెట్టుబడులు మరి దేశంలో ఎక్కడ చూసినా కానీ పారిశ్రామికవేత్తలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో మరి ఎక్కడైనా కానీ పరిశ్రమలు పెట్టాలని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున అభివృద్ధి పరంపర నడుస్తూ ఉంది. పెట్టుబడులు జరుగుతూ ఉన్నాయి. అలానే స్థానిక సంస్థలను పూర్తిగా నిర్లక్ష్యం చేసేటువంటి గత ప్రభుత్వం ఈ రోజున నజీర్ అహ్మద్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ 66.5 లక్షల రూపాయలు డ్రైనేజీ 1వ లైన్ నుంచి 6వ లైన్ దాకా మరి 3 అడ్డ రోడ్లతో సహా కలిపి ఇట్లా గవర్నమెంట్ అంటే ఎలా ఉండాలి, నాయకులు అంటే ఎలా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళ మనసులో కూడా ఉన్నదే ఇదే. దీనికి మనందరం కూడా చాలా ఆనందదాయకంగా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఏదైతే కోరుకున్నారో అది జరుగుతూ ఉంది. శాంక్షన్ అయినాయి. మాకు టీడీపీ కార్పొరేట్లకి అప్పుడు గ్రాంట్స్ ఇవ్వట్లేదని మేము గల్లా జయదేవ్ గారిని అడిగితే మాకు అమౌంట్లు ఇచ్చారు. దాని మీద సోమవారి వీధిలో కూడా మేము పెట్టుకోవడం జరిగింది. పెట్టుకున్నా కానీ కాంట్రాక్ట్ వేశారు, అయినా కానీ దాన్ని నిలిపేశారు. ఇప్పుడు దానికి కూడా మేము ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టించుకుంటున్నాము. అంతేకాకుండా రైల్వే స్టేషన్ రోడ్లో కూడా 2 సైడ్స్ డ్రైన్స్ అది కూడా పెట్టడం జరిగింది. అవి కూడా ఇప్పుడు బ్రిటిష్ కాలం నాటి డ్రైన్స్ ఇటుకలతో కట్టారు. దాని మీద కూడా నేను ఎన్నోసార్లు పెట్టడం జరిగింది, కానీ మాకు ఎటువంటి శాంక్షన్ జరగలేదు. ఇప్పుడు దగ్గర 1,70,70,00,000తో వర్కులు అనేది ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా డ్రైన్స్కి కొబ్బరికాయ కొట్టించడం జరుగుతుంది. ఒక కొబ్బరికాయ కొట్టి వదిలేయటమే కాదు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎలా కడుతున్నారు కాంట్రాక్టులు, ఇసుక కానీ, శాండ్ కానీ, ఇసుక కానీ, కంకర కానీ, సిమెంట్ కానీ ఎంత మెజర్మెంట్స్ వేస్తున్నారు, ఎంత క్వాలిటీగా కడుతున్నారు. ఏదైనా వర్క్ జరిగితే అది దగ్గర 25-30 ఏళ్ళ దాకా చెక్కు చెదరకుండా కూడా చూస్తున్నాము. ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం, కొన్ని వర్కులు చేస్తున్నారు 2-3 నెలలకే డ్యామేజ్ అయిపోతున్నాయి. అట్లా కాకుండా మా వార్డులో అన్ని గట్టిగా స్ట్రాంగ్గా ఉండేటట్టుగా కూడా ఒక కార్పొరేటర్గా కూడా పర్యవేక్షిస్తూ ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.